ఉంటుంది. సార్ మోదీకి లోకేష్ సంజయ్సి ఆచితూచి స్పందించిన ప్రధాని ఇది కూడా మనకేం సోర్స్ తెలియదు. ఎందుకంటే ప్రధాని మోదీ మాట్లాడుకున్నప్పుడు మనం ఉండం కాబట్టి ఉండే అవకాశం లేదు. ఇలాంటిది మాట్లాడినందుకే మొన్న లేనిపోని చాలా సమస్యలు కూడా వచ్చాయి. కానీ లోకేష్ మన జాతీయ స్థాయిలో ఆర్నబ్ గోస్వామికి అలాగే ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళకు ఇంటర్వ్యూలు అవి ఇచ్చినప్పుడు ఒక్క ఇంటర్వ్యూలో ఆయనకు ఒక ప్రశ్న వచ్చింది. మీరు ప్రధానమంత్రిని కలిసి ప్రత్యేకించి ఒక వివరణ ఇచ్చారు. మీరు ముంబైలో ఒక మాజీ ఉపరాష్ట్రపతిని ఒక వ్యాపారవేత్తను కలుసుకోవటం అన్న దాని మీద కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి. అవి ఎన్డీఏలో కొన్ని పొరపచ్చాలకు దారితీస్తాయి అని చెప్పి మీడియాలో కథనాలు వచ్చాయి. నిజమేనా? మీరు దాని మీద మోదీకి వివరణ కూడా ఇచ్చారని చెప్పి అంటే ఉందా అది? మీరు మోదీకి వివరణ కూడా ఇచ్చారన్నది నిజమేనా అని అడిగినప్పుడు నేను ఈ విషయం వివరించడానికే ప్రధానమంత్రిని ప్రత్యేకంగా అపాయింట్మెంట్ అడిగి కలిశాను. ఆయన దేశానికి ప్రధానమంత్రి, నేను మామూలు ఒక రాష్ట్ర మంత్రిని. అటువంటి వ్యక్తిని ప్రత్యేకించి అపాయింట్మెంట్ తీసుకొని కలవాల్సిన అవసరం లేదు. కానీ మీడియాలో ఇటువంటి వార్తలు వచ్చాక నిజమే, ఒక మాజీ ఉపరాష్ట్రపతిని కలుసుకోవడం అన్నది జరిగింది. అప్పుడే ఒక వ్యాపారవేత్తను కలవటం కూడా అది కూడా యాదృచ్ఛికంగా అప్పుడు జరిగింది. దీని ఆధారంగా మీడియాలో స్పెక్యులేషన్స్, ఊహాగానాలు కొన్ని వచ్చినప్పుడు అది ఏ పరిస్థితుల్లో జరిగాయో దాంట్లో వేరే ఏమీ లేదు. ఎందుకంటే ఎన్డీఏకి బేషరతుగా మద్దతు ఇస్తామన్నది లోకేష్ ఇంటర్వ్యూలలో 1-2 సార్లు చెప్పడం, మోదీ పట్ల తనకున్న గౌరవం లేకపోతే విధేయత అవి చెప్పడం, మోదీ అంతకుముందే వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళడం, ఇట్లాంటివి చాలా జరిగాయి కదా. లోకేష్ను తన ఇంటికి పిలవడం, ఇట్లాంటివి కూడా జరిగాయి. కాబట్టి నేను వివరించడానికి వెళ్ళాను, ఆయనకు వివరణ ఇచ్చాను. మొత్తం మీద మీడియాలో ఒక కథనం వచ్చింది. దాని మీద కొంత గ్యాప్ వచ్చే అవకాశం లేకుండా చేయాలని లోకేష్ వెళ్ళి వివరణ ఇచ్చారు. దిస్ ఈజ్ నెంబర్ 2. మోదీ గారు ఏం స్పందించారు? దిస్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్. మోదీ గారు ఏం స్పందించారంటే, మంచిదే నువ్వు చెప్పావు, ఇటువంటివి ఎలాగో మేము విచారించి తెలుసుకుంటాము, అలా అని ఇలాంటి వార్తలు వస్తున్నాయి కాబట్టి నువ్వు ఎవరిని కలుసుకోవడం మానేయద్దు, రాజకీయ నాయకులు అనేవాళ్ళు అందరితో సంబంధాలు కలిగి ఉండాలి అంటే లోకేష్ ఇచ్చిన వివరణ వెరీ స్పెసిఫిక్, ఒక కాంటెక్స్చువల్, ఒక సందర్భం. మోదీ గారు చెప్పిన మాటలు చాలా జనరల్. అబ్బాయి నాకు అసలు అలాంటి అనుమానమే లేదు, అసలు దాన్ని నేనేమి లేదు అనే పద్ధతిలో పిఎంఓ ఆయనకు బ్రీఫ్ చేయలేదేమో మనకు తెలియదు. కానీ ఏదైనా కొద్ది రోజుల కిందట మనం మళ్ళీ ఇందాకటి రెఫరెన్స్ కనుక మనం తీసుకుంటే గతంలో వీళ్ళు కలవటము విడిపోవటము ఇట్లాంటి జరిగిన సందర్భాలు, శాశ్వత మిత్రులు తాత్కాలిక మిత్రులు ఇట్లాంటి పెర్సెప్షన్స్ చాలా ఉన్న నేపథ్యంలో మీడియాలో ఒక సెక్షన్ ఇలాంటి కథనం ఇచ్చింది. దాంట్లో అపార్థం కలగకూడదని లోకేష్ ప్రత్యేకించి వెళ్ళి ప్రధానమంత్రిని కలిశారు. ప్రధానమంత్రి గారు విచారించుకుంటా అస్సలు ఆ ప్రశ్న లేదని ఆయన తోసిపాడే రాజనీతిజ్ఞుడు కదా, పైగా దేశ ప్రధాని 3వసారి. ఏమని ఉంటే మేము తెలుసుకుంటాం కదా మా యంత్రాంగంతో, నువ్వైతే నీ కార్యక్రమాలు మామూలుగా చేసుకుంటుండు, మామూలు భాషలో చెప్పాలంటే అని అర్థం వచ్చినట్టుగా చెప్పారు. ఇక్కడ ఒకటి చెప్పాలి వర్మ, మోదీకి చంద్రబాబు గ్యాప్ ఉందా లేదా రకరకాలుగా చెప్తూ ఉంటారు. 2014లో కలవటానికి ఆయన చాలా ఇబ్బంది పడ్డారు, సందేహమేం లేదు. నాకు ఒక చాలా కీలకమైన ఒక ఎంపీ, మాజీ ఎంపీ గారు చెప్పిన ప్రకారం మోదీకి చంద్రబాబు నాయుడు చాలా స్వయంగా, సార్ నేను ఎప్పుడూ మీ మీద వ్యతిరేకత నాకు లేదు, నేను గోద్రా ఘటనలో అవి మాట్లాడినప్పుడు కూడా నేను ఒక బాధ్యతతో మామూలుగా మాట్లాడాను తప్ప మీ పట్ల వ్యతిరేకత కాదు, నేను ఎన్డీఏకు దూరం అయినప్పుడు కూడా మా రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా సెంటిమెంట్ కలిగి ఉన్నారు కాబట్టి సెంటిమెంట్ కోసం నేను దూరం అయ్యాను కానీ మీకు రాజకీయంగా కాదు, ఇలా చెప్పారని. సో ఇప్పుడు లోకేష్ వివరణ ఇచ్చారంటున్నప్పుడు నాకు అది గుర్తొస్తుంది. దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్. కానీ ఒక పెద్ద ప్రశ్న అయితే ఉంది, ఇది తెలుగుదేశంలో కూడా ఉంది. అదేంటి అంటే మోదీ ప్రభుత్వం లేదా బీజేపీ ఆర్ఎస్ఎస్లు ఇప్పటికి కూడా వైసీపీ పట్ల జగన్ పట్ల తీవ్రమైన వ్యతిరేకత వాళ్ళు ఏం ప్రదర్శించడం లేదు. జగన్ పట్ల కొంత బెటర్గానే ఉంటుంది కేంద్రం అన్న అభిప్రాయం తెలుగుదేశంలో చాలామందికి ఉంది. ఆయన అక్కడంత మెతగ్గా ఉంటే మనం ఇక్కడ ఇంత మెతగ్గా ఎందుకు ఉండాలి, మనం కూడా కొంత చేయొచ్చు కదా అనే ఒక భావన ఉంది. వీటి మధ్యలో ఇందాక మనం రాష్ట్రంలో
కూటమి గురించి మాట్లాడాము, ఇది కేంద్రంలో కూటమి గురించి. అయితే చంద్రబాబు అనుభవజ్ఞుడు కదా, ఇంకా మొన్న తృణమూల్ కాంగ్రెస్ కూడా వెళ్ళి కలిశాక, శివసేన కూడా చీలిపోయాక ఇంక ఇప్పుడు మోదీ తెలుగుదేశం మీద ఆధారపడిన పరిస్థితి లేదు. 2018కి ముందు చంద్రబాబు అదే చెప్తుండేవాళ్ళు, ప్రభుత్వాన్ని మేము బలపరుస్తున్నాము, భాగస్వాములమే, కానీ మా మీద ఆ ప్రభుత్వం ఆధారపడలేదు కదా అని. ఇప్పుడు కూడా ఆధారపడని పరిస్థితి వచ్చింది. సో వాట్ హ్యాపెన్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్. కాకపోతే ఈ విషయం ఇంతకుముందు ఎప్పుడు బయటికి రాలేదు. నేషనల్ మీడియా దాన్ని అడిగింది అంటేనే చాలా స్పష్టంగా ఇది ఒక అంశం, ఒక టిక్ మార్క్ పెట్టుకొని ఉన్నారు అనేది అయితే ఒకటి తెలుస్తుంది సార్. ఏదైనా రాష్ట్రానికి కావాల్సినవి తెచ్చుకుంటే ఈ ఇంటర్వ్యూలలో లోకేష్ 2-3 సార్లు అడిగారు, కేంద్రం నుంచి సహాయం తగినంతగా వస్తుందా అంటే మేము రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మటుకు రాజీ పడం, అమరావతికి కేంద్రం 10,000 12,000 కోట్లు మొదట ఇచ్చింది, ఆ తర్వాత మేము ఎక్కువ భాగం ఇతరత్ర సమకూర్చుకుంటున్నాము అని కూడా ఆయన చెప్పారు. అంటే పూర్తిగా వస్తుందని ఆయన సంతృప్తి వ్యక్తం చేసినట్టు నాకేం కనపడలేదు. సార్ ఈడీ కేసులో జగన్కు ఊరట, అనుకూల ఆదేశాలతో జోరు, కదలే తప్ప కదలేదు. ఇవన్నీ ఒక్కోదానికి ఇప్పుడు మనం ఇందాక మాట్లాడిన దానికి కంటిన్యూషనే. పెద్దగా తెలుగు మీడియాలో ఎందుకో చర్చకు రాలేదు, కానీ ఒక 4-5 రోజుల కిందట తెలంగాణ హైకోర్టు సాక్షిలో పెట్టుబడులకు సంబంధించిన ఈడీ కేసుల్లో ఒక పెద్ద ఉపశమనం ఇచ్చింది. అది నిమ్మగడ్డ ప్రసాద్ వ్యాన్ పిక్ ప్రాజెక్టుకు సంబంధించి వేసిన కేసు. వ్యాన్ పిక్ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడం వల్ల క్విడ్ ప్రోకో కింద సాక్షి జగతిలో నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడి